నంద్యాల పట్టణం జిల్లా రజక సేవా సంఘం కార్యాలయం నందు సంత్ గాడ్గే బాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలో సోమవారం జిల్లా రజక సేవా సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంత్ గాడ్గే బాబా మహారాష్ట్రకు చెందిన గొప్ప సామాజిక సంస్కర్త అని, రజక కులానికి చెందిన వాడని జిల్లా రజక సేవా సంఘం అధ్యక్షుడు నాగరాజ్ తెలిపారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారని తెలిపారు. సంత్ గాడ్గే బాబా స్వచ్ఛ భారత్ పితామహుడని తెలిపారు. గాడ్గే మహారాజ్ ప్రధానంగా స్వచ్ఛత, విద్య, సామాజిక న్యాయం, మూఢనమ్మకాలు, కుల వివక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, ఆయన కీర్తనలు, భజనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసేవారని, గ్రామాల్లో ధర్మశాలలు, పాఠశాలలు, ఆసుపత్రులు, జంతు ఆశ్రయాలు నిర్మించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా రజక సేవా సంఘం అధ్యక్షులు కొర్రపోలు నాగరాజు, నందవరం చిన్న శ్రీనివాసులు, జూటూరు పెద్ద వెంకటేశ్వర్లు, కౌలూరు శ్రీనివాసులు, మల్లయ్య, నడిపెన్న, తిరుపాలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన స్వచ్ఛ భారత్ పితామహుడు, స్వచ్ఛ భారత్ నిర్మాత అయినటువంటి సంత్ గాడ్గే బాబా గారి జయంతి ఉత్సవం పురస్కరించుకొని నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని నంద్యాల జిల్లా రజక సేవా సంఘం కార్యాలయం నందు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనేది ఒక రాష్ట్రానికో, ఒక ఊరికి సంబంధించినది కాదు, ఒక జిల్లాకు సంబంధించినది కాదు. యావత్ దేశంలో, ప్రపంచంలో సంత్ బాబా గాడ్గే గారు ఒక స్వచ్ఛ భారత్ నిర్వహించి ఈ యొక్క స్వచ్ఛ మూలాలను వెలికి తీసినటువంటి వ్యక్తి సంత్ గాడ్గే బాబా గారు. ఈయన మన రజక కమ్యూనిటీకి చెందిన వారని మనము ఎంతో గర్వించదగ్గ విషయము. ఎందుకంటే ఈయన యావత్ భారతదేశం, ప్రపంచంలోనే సంత్ గాడ్గే బాబా గారు స్వచ్ఛ కార్యక్రమాలు చేసి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి వ్యక్తి. ఈయన మన రజక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి మనము ఈ యొక్క జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలు అందరము పల్లెపల్లెన, గ్రామాన, పట్టణంలో, తాలూకాలో, మండలాల, గ్రామాల వారిగా చేసుకొని ఈ యొక్క ఘనంగా నిర్వహించాలని అందరికీ తెలియజేస్తూ, ఈరోజు మన రజక కులంలో పుట్టినటువంటి గొప్ప మహానాయకుడు గాడ్గే బాబా గారు పుట్టినటువంటి ఈ రోజున ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన రజకులకు కులానికి ఎంతో గొప్ప పేరు చేసినటువంటి వ్యక్తి గాడ్గే బాబా గారు. స్వచ్ఛ భారత్ అంటే ఇప్పుడు ఈరోజు క్లీనింగ్లు, రోడ్లు, కాలువలు అన్నీ క్లీన్ చేసేటివన్నీ కూడా స్వచ్ఛ భారత్ కిందకే వస్తాయి. అటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి వారు మన సంత్ గాడ్గే బాబా గారు. అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత ఎన్నో ఆశ్రమాలు పెట్టారు. ఆయన మన కులానికి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు కూడా తెచ్చారు. అయినా కానీ ఆయన మన కులం గురించి ఎక్కువ చెప్పుకోలేదు. భారతదేశం మొత్తాన్ని గురించి కూడా ఆయన ఆలోచించాడు. అన్ని కులం వారిని కూడా చేరదీశాడు. అందరికీ కూడా ఆదర్శంగా నిలిచాడు. అందుకే ఈరోజు ఆయనకు స్వచ్ఛ భారత్ బిరుదాంకితుడు అని చెప్పేసి ఆయనకు గుర్తించారు. అటువంటి మహనీయుని ఈరోజు మనం తలుచుకోవడం, అందులో మన నంద్యాల జిల్లా రజక సేవా సంఘం అధ్యక్షుడైనటువంటి నాగరాజు గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది మన రజకుల అందరి యొక్క అభిప్రాయము, ఆలోచన. కాబట్టి ఈరోజు బాబా గారి యొక్క ఆశయాలను మనం అందరం కూడా పాటించి మనం కూడా మన కులానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక.